2015లో ఐఐటి మద్రాస్ హాస్టల్లో ఒక చిన్న రూంలో ఒక అబ్బాయి రాత్రంతా కోడింగ్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు అతను గూగుల్ని అందరిలాగా నార్మల్గా యూజ్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అదే అబ్బాయి గూగుల్ లాంటి పెద్ద కంపెనీని కాంపీట్ చేస్తాడు అని ఎవరూ కూడా ఆలోచించలేదు. ఆ అబ్బాయి ఎవరంటే అరవింద్ శ్రీనివాస్, సీఈఓ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఏఐ. అరవింద్ శ్రీనివాస్ చెన్నైలో ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. స్కూల్ కంప్లీట్ చేశాక ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. తన ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే అరవింద్ మాత్రం మెషీన్స్ ఎలా ఇంటెలిజెంట్గా థింక్ చేయాలో నేర్చుకుంటున్నాడు. మెషీన్ లెర్నింగ్ అంటే ఏంటో కూడా ఫుల్గా తెలియని టైంలో ఒక ఎంఎల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ లేకుండా విన్ అయ్యాడు. అదే తన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయింది. 2017లో హైయర్ స్టడీస్ కోసం యుఎస్కి వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ స్టార్ట్ చేశాడు. 2018-2019 మధ్య ఓపెన్ ఏఐ, గూగుల్ బ్రెయిన్ మరియు డీప్ మైండ్లో ఇంటర్న్షిప్స్ చేశాడు. అక్కడే అతనికి క్లారిటీ వచ్చింది, ఫ్యూచర్ సర్చ్ అంటే అడ్వాన్స్డ్ ఏఐతో ఉంటుంది అని. నవంబర్ 2022లో చాట్ జీపీటీ లాంచ్ అయ్యాక డిజిటల్ వరల్డ్ కంప్లీట్గా చేంజ్ అయింది. పీపుల్ ఫస్ట్ టైం కంప్యూటర్ హ్యూమన్ లాగా కాంటెక్స్ట్తో ఆన్సర్ ఇవ్వడం చూశారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే చాట్ జీపీటీ రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సోర్సెస్ క్లియర్గా చూపించలేదు, యూజర్స్ ఫుల్గా ట్రస్ట్ చేయలేకపోయారు. ఒక సైడ్లో గూగుల్ మల్టిపుల్ లింక్స్ ఇవ్వుతుంది కానీ డైరెక్ట్ క్లియర్ ఆన్సర్ ఇవ్వడు. ఇంకో సైడ్లో చాట్ జీపీటీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ వెరిఫైడ్ లింక్స్ ఇవ్వడు. ఈ రెండు మధ్య ఒక బిగ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అరవింద్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇంటర్నెట్ నుండి రియల్ టైం డేటా ఫెచ్ చేసి కన్సైజ్ సమ్మరీ ఇవ్వడానికి మరియు ప్రతి ఆన్సర్కి క్రెడిబుల్ సోర్సెస్ డిస్ప్లే చేయడానికి ఒక ఏఐ బిల్డ్ చేయాలి అని ఆలోచించాడు. అదే కాన్సెప్ట్ పర్ప్లెక్సిటీ. కానీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ క్యాపిటల్. కటింగ్ ఎడ్జ్ ఏఐ మోడల్ బిల్డ్ చేయడానికి బిలియన్స్ కావాలి. అరవింద్ దగ్గర అంత క్యాపిటల్ లేదు. కాబట్టి తన ఓన్ మోడల్ బిల్డ్ చేయకుండా ఆల్రెడీ వరల్డ్లో బెస్ట్గా ఉన్న మోడల్స్ని ఇంటిగ్రేట్ చేశాడు. GPT-4, జెమినై మరియు లామా లాంటి మోడల్స్ని ఏపీఐస్ ద్వారా ఇంటిగ్రేట్ చేసి ఒక ఏఐ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఈ స్ట్రాటజీ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గింది, సింగిల్ మోడల్ మీద డిపెండెన్సీ లేకుండా ఉంది. ఫ్యూచర్లో ఏ మోడల్కి లీగల్ ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ చేయడం ఈజీ. డిసెంబర్ 7, 2022న అరవింద్ తన కో-ఫౌండర్స్తో కలిసి పర్ప్లెక్సిటీని లాంచ్ చేశాడు. ఫస్ట్ డే 3000 క్వెరీస్ వచ్చాయి. కొన్ని మంత్స్లో అదే మిలియన్స్కి పెరిగింది. 1 ఇయర్లో ఆల్మోస్ట్ 1000x గ్రోత్ అచీవ్ చేసింది. ఈ ర్యాపిడ్ గ్రోత్ చూసి ఎన్విడియా, జెఫ్ బీజోస్ మరియు సాఫ్ట్ బ్యాంక్ లాంటి టాప్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. 2025 వరకు పర్ప్లెక్సిటీ వాల్యుయేషన్ $20 బిలియన్ రీచ్ అయింది. ఇప్పుడు డైలీ 30 మిలియన్కి పైగా సర్చెస్ వస్తున్నాయి. మరి క్వశ్చన్ ఏంటి అంటే గూగుల్ లేక ఓపెన్ ఏఐ డైరెక్ట్గా ఇలాంటి ప్రోడక్ట్ ఎందుకు క్రియేట్ చేయరు? ఆన్సర్ సింపుల్, బిజినెస్ మోడల్. గూగుల్ మెయిన్ రెవెన్యూ యాడ్స్ నుండి వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇంజిన్ క్రియేట్ చేస్తే యూజర్స్ లింక్స్ క్లిక్ చేయరు, యాడ్స్ రెవెన్యూ తగ్గిపోతుంది. ఓపెన్ ఏఐ మరియు మైక్రోసాఫ్ట్ LLM API సెల్ చేసి బిలియన్స్ ఎర్న్ చేస్తున్నారు. న్యూట్రల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే తన ఓన్ కస్టమర్స్తో కాంపీట్ చేయాల్సి వస్తుంది. అరవింద్ శ్రీనివాస్ విజన్ క్లియర్. ఫ్యూచర్లో సర్చ్ ఇంజిన్స్ కాదు, ఏఐ ఆన్సర్ ఇంజిన్స్ ఉంటాయి. యూజర్స్ సర్చ్ చేయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి, కంపేర్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి వస్తారు. ఈ స్టోరీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. క్లారిటీ ఆఫ్ విజన్ మరియు రైట్ డైరెక్షన్ ఉంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒక అబ్బాయి కూడా $1 ట్రిలియన్ జాయింట్స్ని ఛాలెంజ్ చేయగలడు.